హలో ఫ్రెండ్స్, మీ ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా మీ చాట్స్ని సీక్రెట్గా మీకు తెలియకుండా చూస్తున్నారు అని అనిపిస్తుందా? లేకపోతే మీకు డౌట్ కానీ వచ్చిందా? అయితే ఈ వీడియోని మీరు అస్సలు స్కిప్ చేయకండి. ఈ వీడియోలో మీ ఇన్స్టాగ్రామ్లోకి ఎవరైనా లాగిన్ అయ్యి మీ చాట్స్ మీకు తెలియకుండా చూస్తున్నారని డౌట్ వచ్చినట్టయితే ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు అదొక సెట్టింగ్ చెప్తాను. ఆ ఒక సెట్టింగ్ చేసుకున్నట్లయితే ఎవరైనా మీ చాట్స్ని చూస్తున్నట్టయితే మీరైతే ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. అయితే ఎలా తెలుసుకోవాలి, ఆ సెట్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. కాబట్టి ఈ వీడియోని అయితే మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మనమైతే ఇంకా ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా తొందరగా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేసుకోండి. ఒకవేళ మన ఛానల్లోకి మీరు ఫస్ట్ టైం వచ్చింటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా సెక్యూరిటీ టిప్స్ మీకోసం చాలా తీసుకొస్తాను. సో మనమైతే ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మీరు మీ మొబైల్లో మన ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, మీ ముందైతే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది కదా. సింపుల్గా ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ మీరు చూడవచ్చు రైట్ సైడ్లో ఒక ఆప్షన్ వచ్చింది కదా కింద, యువర్ ప్రొఫైల్ అని చెప్పేసి సింపుల్గా మీరైతే దీనిపై అయితే క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, మీ ముందైతే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడవచ్చు మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్లో ఒక 3 లైన్స్ వచ్చాయి కదా, 3 లైన్స్ అని. సింపుల్గా అయితే మీరు ఆ 3 లైన్స్ పై అయితే క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు, మీ ముందైతే కొన్ని సెట్టింగ్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ నెట్వర్క్ అనేది ఇక్కడ స్లోగా ఉంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. సో మీ ముందైతే ఇలాంటి సెట్టింగ్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడవచ్చు ఫస్ట్లో ఒక ఆప్షన్ వచ్చేసింది కదా, అకౌంట్ సెంటర్ అని చెప్పేసి అందరి మొబైల్లో వస్తుంది. సింపుల్గా మీరైతే దీనిపై అయితే క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, మీ ముందైతే ఇలాంటి కొన్ని అయితే ఆప్షన్స్ మళ్ళీ రావడం జరుగుతాయి. మీరు ఇక్కడ చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ వచ్చేసింది కదా, మీరైతే ఈ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, మీ ముందు అయితే ఇలాంటి కొన్ని అయితే ఆప్షన్స్ అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడవచ్చు వేర్ యూ లాగ్డ్ ఇన్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మీరు చూడవచ్చు వేర్ యూ లాగ్డ్ ఇన్ అని చెప్పేసి సింపుల్గా మీరైతే దీనిపై అయితే క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, మీ మొబైల్లో ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ అకౌంట్స్ అని చెప్పేసి వస్తుంది, మీరు చూడవచ్చు. ఇక్కడ సింపుల్గా మీరు చూడవచ్చు రియల్మీ 11 Pro అని చెప్పేసి వచ్చింది కదా, దీనిపై అయితే మీరు క్లిక్ చేసుకోండి. దీనిపై నేను ఎలా క్లిక్ చేస్తానో మీరు చూడవచ్చు. మీ ముందు అయితే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ రియల్మీ ఫోన్ అని చెప్పేసి వచ్చింది కదా. ఇక రియల్మీ అంటే నాదే అన్నమాట. రియల్మీ అంటే ఇది నా ఫోన్ నేను యూజ్ చేసేది అన్నమాట, కరెంట్గా నేను ఇక్కడ యూజ్ చేసేది ప్రస్తుతానికి. అయితే ఇక్కడ మీరు చూడవచ్చు కింద మళ్ళీ ఒక ఆప్షన్ వచ్చేసింది, లాగిన్స్ ఆన్ అదర్ డివైస్ అని చెప్పేసి విండోస్ అని చెప్పేసి వచ్చింది. ఎందుకంటే ఈ విండోస్ అనేది మాత్రం నేను అసలు లాగిన్ చేసుకోలేదు. నా మొబైల్ అనేది మాత్రం సింపుల్ ఇక్కడ చూడొచ్చు రియల్మీ అని చెప్పేసి నా మొబైల్ అన్నమాట. అయితే ఇక్కడ ఏమని చూపిస్తుంది, విండోస్ అని చెప్పేసి వస్తుంది కదా. అయితే నేను అసలు లాగిన్ అయితే చేయలేదు అన్నమాట. అయితే ఎవరైనా నా మొబైల్ తీసుకున్న లాగిన్ చేశారనుకుంటా, కాబట్టి నా చాట్స్ అనేవి మాత్రం వాళ్ళైతే ఈజీగా రీడ్ చేస్తున్నారు. అయితే ఇలా మీ మొబైల్లో వచ్చింది అనుకోండి, మీరు చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ మీరు చూడవచ్చు, ఈ విధంగా అయితే మీ మొబైల్లో ఉంటే మాత్రం మీకు తెలియకుండా మీ వాళ్ళైతే వేరే దాంట్లో అయితే మీ చాట్స్ అనేటివి మాత్రం చూడడం జరుగుతుంది. సో దాన్ని ఎలా ఆపాలి అంటే ఇక్కడ మీరు చూడవచ్చు సెలెక్ట్ డివైసెస్ టు లాగౌట్ అని చెప్పేసి ఉంది కదా. సింపుల్గా ఈ రెడ్ లైన్ పై అయితే మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత అయితే మీరు చూడవచ్చు, మీ ముంగటైతే ఇక్కడ వచ్చేసిన ఒక ఆప్షన్ లాగౌట్ ఆన్ డివైస్ అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ చూడవచ్చు 0 సెలెక్టెడ్ అని చెప్పేసి వచ్చింది కదా. ఇక్కడ మీరు చూడవచ్చు విండోస్ అని చెప్పేసి ఉంది. సింపుల్గా ఇక్కడ టిక్ మార్క్ అని చెప్పేసి కూడా ఉంది చూడండి. ఈ సింపుల్గా మీరు టిక్ మార్క్ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఇక్కడ చూడవచ్చు టిక్ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూడవచ్చు ఒక ఆప్షన్ వచ్చేసింది కదా, మొత్తానికి కింద ఒక ఆప్షన్ వచ్చింది బాటంలో లాగౌట్ అని చెప్పేసి. సింపుల్గా మీరైతే ఈ లాగౌట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు మళ్ళీ ఇక్కడ లాగౌట్ అని వచ్చేసింది కదా, దీనిపై అయితే మీరు క్లిక్ చేసుకోండి. దీనిపై క్లిక్ చేసిన తర్వాత మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, మీ డివైస్ అనేది మాత్రం వాళ్ళ అకౌంట్ అంటే వాళ్ళ డివైసెస్ నుంచి మీ అకౌంట్ అనేది మాత్రం లాగౌట్ అయిపోతుంది అన్నమాట. లాగౌట్ అయిపోతే ఏమవుతుందంటే వాళ్ళైతే మీ చాట్స్ అనేవి మాత్రం అస్సలు చూడలేరు మాత్రం. సో ఈ విధంగా అయితే మీరు ఈజీగా తెలుసుకోవచ్చు మీ ఎదుటి వాళ్ళైతే మీ చాట్స్ అనేవి చూస్తున్నారా, ఇన్స్టాగ్రామ్ చాట్స్ అనేవి లేదా అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్లోకి మీరు ఫస్ట్ టైం వచ్చింటే మన ఛానల్ సబ్స్క్రైబ్ పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకా మీకోసం చాలా తీసుకొస్తాను. సో మనమైతే కలుసుకుందాం ఒక నెక్స్ట్ వీడియోలో కొత్త టాపిక్తో. థ్యాంక్ యూ. జై హింద్.